హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి కొన్ని ట్రెండింగ్లో ఉన్న శారీస్ మీషోలోంచి తీసేసుకున్నాను. అవి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న శారీస్ అన్నీ అయితే ఇవే అనమాట. చాలా బాగున్నాయి, మంచి ఫ్యాన్సీ వేర్ అనమాట. ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి అలా వేసుకెళ్ళొచ్చు అనమాట. అంటే ట్రెడిషనల్గా పట్టు శారీస్ అలా వేసుకుంటాం. ఇవి వచ్చేసి మనం కొంచెం ట్రెండీగా అనిపిస్తాయి అనమాట. చాలా చాలా బాగుంది. సో ఇవి ఎలా ఉన్నాయి అన్నీ అనేది చూపించేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదైతే మంచి ట్రెండింగ్లో ఉందండి. ఎక్కడ చూసినా కూడా ఈ శారీని ఇన్స్టాలో అంతా. సో ఇది ఎలా ఉంది అనేది మొత్తం చూపించేస్తాను. శారీ అయితే ఎంత సాఫ్ట్ ఉందో, ఇలా మొత్తం మనకి లైన్స్ వచ్చేస్తుంది అనమాట. మంచి ట్రెండింగ్లో ఉంది ఈ శారీ అయితే. చాలా బాగుంది, సూపర్ సాఫ్ట్ ఉందండి శారీ మాత్రము. ఫస్ట్ నుంచి చూపించేస్తాను. సో మనకి వచ్చేసి రన్నింగ్లో బ్లౌజ్ పీస్ వచ్చేసింది అనమాట. ఇలా ప్లెయిన్ వచ్చేసింది మనకి రన్నింగ్లో. ఇటు సైడ్ ఇది ఉల్టా. ఓకే, ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసింది అనమాట. మనకి స్టార్టింగ్ రన్నింగ్లోనే వచ్చేసింది అనమాట. మంచిగా ఇలా దీనికి ప్లెయిన్ వచ్చేసింది. హ్యాండ్స్కి అట్లా ఏ డిజైన్ లేదు, జస్ట్ ప్లెయిన్ క్లాత్లో ఇచ్చేసారు అనమాట. మనకి బ్లాక్ కలర్లో ఇచ్చేసారు. ఇక్కడ చూసా అంటే మనకి హాఫ్ వైట్ అనమాట ఇది. అండ్ ఇది హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకి ఇలా ఇచ్చేసారు. ఇలా లైన్స్లో ఇచ్చేసారు అనమాట. మంచి ట్రెండింగ్లో ఉంది ఇది. మీషోలో ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ సారీ. ఇలా చూసా అంటే మొత్తం ఇలా కింద బార్డర్ అంటూ ఏమీ లేదనమాట. జస్ట్ మనకి ఇలా ప్లెయిన్ ఇలా లైన్స్లో వైట్ అండ్ బ్లాక్ లైన్స్లో వచ్చేస్తుంది అనమాట శారీ అంతా. ఇలా మనకి ఒకసారి నేను వేసుకున్నది కూడా పెడతా చూడండి. చాలా బాగుందనమాట వేసుకుంటే. నాకైతే వేసుకుంటే మాత్రం దీని లుక్ చాలా చాలా క్లాసీగా ఉందనమాట. చాలా బాగా నచ్చేసింది నాకు. అండ్ ఇలా మొత్తం శారీ అంతా ఇలానే వచ్చేసింది మనకి. దీని పళ్ళు వచ్చేసి ఇలా మనకి డిఫరెంట్గా ఇలా మనకి చూసారంటే మెరూన్ కాంబినేషన్లో ఇలా మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్లో మొత్తం ఇచ్చేసారనమాట. ఇలా మొత్తం ఇక్కడ మిడిల్లో వచ్చేసి మెరూన్ మీద ఇలా మనకి హాఫ్ వైట్ మొత్తం ఇలా ఇచ్చేసారు రౌండ్స్లో. అండ్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ సాఫ్ట్ ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. ఇది ఎంత సాఫ్ట్ ఉందంటే అలా వేసుకుంటే జారిపోయేటట్లు ఉందన్నమాట. అంత బాగుంది ఫ్యాబ్రిక్. ఇక్కడ చూసారంటే లాస్ట్ ఇలా మనకి మెరూన్ది ఇలా ఫ్లవర్స్ అంతా మొత్తం ఇక్కడంతా. ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట. ఇక్కడ చూసా అంటే మంచిగా ఇలా కూడా ఇచ్చేసారనమాట బాల్స్. ఇక్కడ హ్యాంగింగ్స్ లాగా మంచిగా ఇలా చూడండి, ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసారనమాట. మంచిగా మనకి చాలా బాగా వచ్చేసింది. దీని క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. నేను వేసుకున్న వీడియో కూడా పెడతాను చూడండి ఎలా అనిపిస్తుంది అనేది. వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ వీటన్నిటికీ నేను ఒక బ్లౌజ్ తీసుకున్నాను వెల్వెట్లో, అది కూడా చూపించేసాను. సెకండ్ వన్ వచ్చేసి ఇలా చూసారా గోల్డ్ కలర్లో తీసేసుకున్నాను. ఇది వచ్చేసి టిష్యూలో వస్తుంది అనమాట మనకి. అలా అని మనకి ఇలా బొప్పరిచ్చుకొని ఉండదు, సాఫ్ట్ టిష్యూ అనమాట. ఇది చాలా బాగుంది శారీ. దీంతో మనకి ఇది శారీలా వేసుకోవచ్చు. అలాగే దీంతో మనము ఏదైనా లెహెంగా చోలి అలాంటివి కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా కూడా ఐడియాస్ ఉన్నాయి. చాలా బాగుంటుంది అనమాట అట్లా అవుట్ఫిట్ ఐడియాస్కి అయితే ఈ శారీ వచ్చేసి. యాక్చువల్లీ నేను మా అన్న ఎంగేజ్మెంట్కి నేను డిజైన్ చేసుకున్నాను కదా హాఫ్ శారీ. అది వచ్చేసి వీడియోలో చెప్పాను కదా నేను. గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్లో పిస్తా గ్రీన్ వచ్చేసి శారీ తీసుకొని మీషోలో వచ్చి ఫస్ట్ నాకు ఇలాంటి థాట్ కూడా ఉన్నిందనమాట. ఈ శారీ తీసుకొని ఇది అంటే అది కొంచెం ట్రెండీలా ఉంటుంది. వెల్వెట్ది బ్లౌజ్ తీసుకొని దానికి వర్క్ వేసుకొని బ్లౌజ్ అట్లా ఓన్లీ లెహంగా చోలీలాగా డిజైన్ చేసుకుందాం అనుకున్నా. బట్ మళ్ళీ కొంచెం ట్రెడిషనల్ కదా మనకి ఎంగేజ్మెంట్. సో ఇంకొంచెం గ్రాండ్ కనిపిద్దాము, ఇదైతే కొంచెం ట్రెండీగా లుక్ ఉంటుంది కదా అని చెప్పి నేను అట్లా హాఫ్ శారీ లాగా డిజైన్ చేసుకున్నా. సరే ఈ శారీ గురించి మాట్లాడేద్దాము. శారీ అంతా మనకి ఇలా ఒకేలా వచ్చేస్తుంది అనమాట. ఇలా మనకి గోల్డ్ అండ్ టిష్యూలో వచ్చేసింది. చాలా బాగుంది. ఇది టిష్యూ మనకేమి రఫ్లో లేదనమాట, సాఫ్ట్ టిష్యూలో వచ్చేసింది మనకి. ఇలా చూసా అంటే ఎడ్జ్లో మనకి బార్డర్ లాగా చిన్నగా బ్లాక్లో ఇచ్చేసారనమాట. కింద కూడా సేమ్ అలానే ఇచ్చేసారు. సో దీనికి బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే బాగా సెట్ అయిపోతుంది. నేను తీసుకున్న ఈ 4 చీరలకి నేను బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్తో పేర్ చేద్దాం అనేసి నేను ఇంకోటి వెల్వెట్ది కూడా నేను మీషోలోంచి తీసేసుకున్నాను, అది కూడా చూపించేస్తాను. అండ్ ఇలా మనకి మొత్తం ఇలా గోల్డ్లో ఇలా ప్లెయిన్ వచ్చేసింది అనమాట. గోల్డ్ జరీతో మొత్తం ఇలా సాఫ్ట్ టిష్యూ
శారీ వచ్చేసి చాలా బాగుంది. ఇది వేసుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి నేను వేసుకున్న వీడియో కూడా పెడతాను చూడండి. బ్లాక్ది వెల్వెట్ బ్లౌజ్, వీటి 4కి ఒకటే వెల్వెట్ బ్లౌజ్ అనమాట నేను వేసుకునింది. అది కూడా నేను లింక్ పెడతాను. సో కింద చూసా అంటే ఇలా మనకి ఎంత మంచిగా టాజిల్స్ అంతా ఇచ్చేసారు కదా. సో ఇందులో జరీతోనే ఇచ్చేసారు అనమాట. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇది కూడా ఇది వచ్చేసి సెకండ్ వన్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది మనకి ఇలా చూసారా, ఇలా ఎంత బాగుందో శారీ. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసింది అనమాట. ఫస్ట్ వన్ ఒక్కటి కొంచెం 700 ఆ రేంజ్లో, ఇంకా మిగతావన్నీ 500 రేంజ్లోనే వచ్చేసాయి అనమాట. మనకి ఈ రేంజ్లో శారీస్ రావడం అంటే చాలా చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా అన్నిటికీ బ్లాక్ సెట్ అయ్యేటట్టే తీసుకున్నాను అనమాట నేను. ఇది కూడా స్టార్టింగ్ నుంచి చూపించేస్తా. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఇది అనుకుంటా. ఉండండి, బ్లౌజ్ పీస్ ఎలా లేదంటే ఇది పళ్ళునో తెలియదు కదా. ఓకే, ఇది బ్లౌజ్ పీసేనండి. మనకి ఇలా బ్లౌజ్ పీస్ ఇలా వచ్చేసింది అనమాట. ఇలా చూసారా, డిఫరెంట్ ఫ్లవర్ ప్యాటర్న్తో మొత్తం ఇచ్చేసారనమాట మనకి ఇలా బ్లౌజ్ పీస్. అండ్ బార్డర్ చూసా అంటే ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసి కింద అంతా డిజైన్ని వచ్చేసింది అనమాట. డిజైన్ ఇది మనకి బ్లాక్లా లేదు, కొంచెం కాఫీ బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. ఇది బ్లాక్ లాగా లేదు, నేను బ్లాక్ అనే అనుకున్నాను అనమాట చూడంగా. బట్ అయితే బ్లాక్ షేడ్ కనిపిస్తుంది మనకి. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్లో వచ్చేసింది. బట్ నేను బ్లాక్ బ్లౌజ్ వేసుకొని చూపిస్తాను మీకు ఎలా అనిపిస్తుంది అనేది. శారీ అంతా వచ్చేసి మనకి స్టార్టింగ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మనకి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్లో బ్లౌజ్ పీస్ ఇచ్చేసి స్టార్టింగ్ నుంచి మనకి శారీ అంతా ఇలా చూసారా, నెమళ్ళు అంతా ఉన్నాయి చూడండి. ఇచ్చండి మొత్తం మనకి నెమలి డిజైన్ మొత్తం ఇక్కడంతా ఫ్లవర్ ప్యాటర్న్తో మొత్తం ఇచ్చేసారనమాట. చాలా బాగుందనమాట. దీని మీద ప్యాటర్న్ కూడా మొత్తము ఇలా వచ్చేసింది. మొత్తం శారీ అంతా సేమ్ డిజైన్ మనకి. బార్డర్ ఇలా వచ్చేసి మొత్తం ఇక్కడంతా చూసా అంటే నెమల్లో వచ్చేసింది అనమాట డిజైన్ అంతా. శారీ అంతా ఇలానే వచ్చేసింది మనకి. పళ్ళు ఇక్కడ ఇలా వచ్చేసింది అనమాట. పళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు కదా, ఇది వచ్చేసి ఇక్కడ రిపీట్ చేసేసి ఇక్కడ నుంచి డిఫరెంట్గా కొంచెం నెమలితోనే ఇలా ఇచ్చేస్తారనమాట. మొత్తం చూడండి, ఇలా ఒక 2 నెమళ్ళు పెట్టేసి మంచిగా పికాక్ డిజైన్తో మంచిగా ఇచ్చేస్తారనమాట. కింద కూడా ఇలా చూసా అంటే ఇలా మంచిగా ఇచ్చేస్తారనమాట. సో చాలా బాగా వచ్చేసింది. మనం మళ్ళీ సపరేట్గా చేసుకునేది అట్లా లేకుండా ఈ శారీస్కి ఫ్యాన్సీలో ఇలా మంచిగా ఇచ్చేసారనమాట. చాలా బాగుంది దీని క్వాలిటీ కూడా. అండ్ దీన్ని కూడా నేను వీడియో పెడతాను పక్కన చూడండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి నేను ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. ఇదైతే చాలా బాగుంది. మొత్తం ఇలా చూసారంటే రంగోలీ డిజైన్లో వచ్చేసింది అనమాట మనకంతా. శారీ ఫస్ట్ నుంచి చూపించేస్తాను. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మనకి ఇలా చూసా అంటే జరీలో వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి పైన బార్డర్ అండ్ ఇదంతా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇక్కడ ఇచ్చేసారు. బార్డర్ దగ్గర ఇక్కడంతా చిన్న చిన్న వైట్ బుటీస్తో బ్లాక్ మీద మొత్తం బ్లౌజ్ పీస్ ఇలా ప్రింట్ చేసేసారు. అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ నుంచి మనకి శారీ వచ్చేసింది అనమాట. పైన ఇట్లని జరీతో మొత్తం జరీతో బార్డర్ ఇచ్చేసి అండ్ కిందంతా రంగోలీ డిజైన్స్ అంతా ఇచ్చేసారనమాట. పైన కింద బార్డర్ సేమ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి మొత్తం శారీ అంతా ఒకేలా ఇచ్చేసారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎటువంటి డ్యామేజెస్ లేకుండా వచ్చాయన్నమాట శారీస్. చాలా మంచి క్వాలిటీతో వచ్చేసాయి. అండ్ పళ్ళు మనకి ఇక్కడ జస్ట్ ఇలా ఇచ్చేసారు అంతే. ఇక్కడ వచ్చిన డిజైన్ ఉంది కదా, ఇది ఇలా బాక్స్ లాగా రానిచ్చేసి మిడిల్లో మనకి అలా రంగోలీ రౌండ్స్ ఇచ్చేసి ఎడ్జ్లో కూడా సేమ్ అలానే ఇచ్చేసి ఇలా మంచిగా మనకి కుచ్చులతో సహా ఇచ్చేసారనమాట. చాలా మంచి క్వాలిటీతో వచ్చేసింది. వీటి బ్లౌజెస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో నేను చెప్పాను కదా వీటి కోసం ఒక బ్లౌజ్ తీసుకున్నా అని చెప్పేసి. ఇది వచ్చేసి వెల్వెట్లో వచ్చేసింది అనమాట. మనకి రెడీ టు వేర్ అనమాట. ఇది మనకి ఎలాంటి హుక్స్లు జిప్పు అలాంటిది ఏమీ రాలేదు. ఫ్రంట్ బ్యాక్ ఇలా చూడండి వెల్వెట్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి బ్యాక్, ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా నెక్కిచ్చేసారు. ఫ్రంట్ ఇలా నెక్కిచ్చేసి ఇలా ప్రిన్సెస్ కటింగ్లో మనకి స్టిచ్ చేశారనమాట. మొత్తం నో లైనింగ్ లోపల, ఎందుకంటే ఇదే కొంచెం మందంగా ఉంటుంది అనమాట క్లాత్. సో మనం దీనికి లైనింగ్ వేయాల్సిన అవసరం లేదు. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మనకి ఎలాస్టిక్ పెట్టేసి ఇచ్చేసారు.
చాలా బాగుందనమాట. ఇలా వేసుకొని శారీస్కి దేనికైనా వేసుకోవచ్చు, చాలా మంచి లుక్ ఉంటుంది. నేను వచ్చేసి ఇది 34లో తీసుకున్నాను, నాకు ఇది 34 సైజ్ కాబట్టి. సో ఇది వేసుకొని ఏ శారీస్కైనా సెట్ అయిపోద్ది అనమాట. సో వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే, మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఈ శారీస్ అయితే చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కొనండి. అండ్ వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై బై.